స్టేషన్కు వెళ్లాలంటేనే భయం. న్యాయం గురించి అడిగితే అన్యాయం జరగకుంటే చాలు. సమస్య ఏదైనా ముందు పైసలు తీయాల్సిందే. నోటు పెట్టు, మాట చెప్పు, అది స్టేషన్లో పోలీసుల తీరు. దీంతో వచ్చిన కంప్లైంట్స్తో కరప్టెడ్ ఖాకీలను ఏరివేసే పనిలో పడింది డిపార్ట్మెంట్. పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా పోలీస్ వ్యవస్థలో సరికొత్త మార్పులను తీసుకువస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకు తగ్గట్టే ప్రజల్లో పోలీసులపై ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్ ను పోగొట్టే ప్రయత్నం చేస్తుంది పోలీస్ శాఖ. పేరుకుపోయిన అవినీతి చెత్తను ఏరివేసేందుకు డిపార్ట్మెంట్ లో టోటల్ చేంజెస్ తీసుకురావాలన్నారు పోలీస్ బాసులు. కరప్షన్ కు పాల్పడుతున్న కొందరు పోలీసుల కారణంగా టోటల్ డిపార్ట్మెంట్ కే చెడ్డ పేరు వస్తుంది. న్యాయం కోసం వచ్చిన బాధితుల నుంచి కాకీలు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కామన్ అయిపోయాయి. ఎఫ్ఐఆర్ నమోదు దగ్గర నుంచి కోర్టు తీర్పు వచ్చే వరకు బాధితుల నుంచి వీలైనంత నొక్కేసే అలవాటు ఎక్కువైపోయింది. ఇక స్టేషన్లలో అనఫీషియల్ గా కొనసాగుతున్న కలెక్షన్ల దందా బాస్లకు తెలియందేమీ కాదు. స్థానిక వ్యాపారుల నుంచి నెల మామూళ్ల కింద లక్షలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తూనే ఉంటాయి. హోంగార్డ్ నుంచి డీసీపీ వరకు హోదాను బట్టి ఎవరి వాటా వారు తీసుకుంటున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్లలో ఈ అవినీతి ఎక్కువగా ఉంది. రీసెంట్ గా పోలీసులు లాంచ్ చేసిన ఫేస్బుక్, వాట్సాప్ కనెక్టివిటీతో పోలీసుల చేతివాటంపై కూడా ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్కటిగా అవినీతి చేపలను ఏరివేసే పని మొదలుపెట్టారు బాసులు. రీసెంట్ గా అవినీతి ఆరోపణలు వచ్చిన ఓ ఇన్స్పెక్టర్, మరో ఎస్ఐని సస్పెండ్ చేశారు. అలాగే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మామూలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో 180 మంది దాకా కానిస్టేబుల్, హోంగార్డులను ట్రాన్స్ఫర్ చేశారు సిపి మహేందర్ రెడ్డి. పోలీసులు ఎలాంటి వసూళ్లకు పాల్పడినా తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు సిపి.